శ్రీ త్రిపురాంబాసుర త్రిపుర రహస్యంలో త్రిపురాదేవి ప్రాణశక్తి ఎక్కడ ఉంటుంది? త్రిపురలో ఉంటుంది. త్రిపుర అంటే ఏమిటి? అమ్మవారు. త్రిపుర శక్తి అంటే ఆ సుమేరు పర్వతము, రాజరాజేశ్వరి అమ్మ, ఆ బిందు రూపంలో అమ్మ ఉంటుంది. సిద్ధాంబాస మాం పాతు, ఎప్పుడు సిద్ధయోగిని కాబట్టి మమ్మల్ని కాపాడు తల్లి అని వాత పిత్త కఫ రూప వ్యాధీనాం శమని, ధన్వంతరి దేవి అమ్మ. వ్యాధి పిత్త కఫ, ఆయుర్వేదంలో పిత్తనాడి కఫనాడి అంటారు. అలాంటి
వ్యాధులన్నీ పోగొట్టి వ్యాధీనాం శమని పోగొట్టేసేది. పంచకోశగా సుదియా మోహనాశధాత్రి. పంచకోశయ అన్నమయ కోశ, పంచకోశాలు మనకి, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, ఇలా 5 కోశాలు. ఈ 5 కోశాలతో సుధియా అమృతతత్వంలో ప్రాణ బిందువై ప్రాణశక్తి అయి ఉన్న అమ్మ మోహన అశధాత్రి. ఇది ఎప్పుడైతే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలను మనం కట్టడి చేయగలుగుతామో అప్పుడు శమ దమ మనస్సుని నిలకడగా ఉంచుకొని మోహాన్ని పోగొడుతుంది అమ్మ. మోహము అంటే ఏంటి? మన బిడ్డ ఏడుస్తున్నాడు, దుఃఖం వస్తుంది, ఇంకోళ్ళ బిడ్డ ఏడుస్తున్నట్టు బాగా ఏంటంటే మోహం. అలాంటి మోహాన్ని పోగొడుతుంది అమ్మ అని. యానాం సాగశ్రే సుగీతిగా నిచయేర్వా. యానాం సాగశ్రై సహస్రారంలో ఉన్న ప్రాణశక్తి అమ్మ. సుగీతిక నిచయేర్వా అంటే సామవేదానికి అమ్మ ప్రాణశక్తి, మ్యూజిక్ నాదానికి. వాషిని వాగ్దేవి నితాంత సంస్తుతత్వ. వాషిని వాగ్దేవి వేరు. ఎక్కడ వశిస్తుందమ్మా? వాక్కులో అంటే బుద్ధి, చిత్తం. మనస్సులో ఏమనుకుంటామో ఏదో ఒక సమయంలో అదే వస్తుంది. ఒక 20 సంవత్సరాల కింద అన్నయ్య మీద కోపం వచ్చినప్పుడు 21 సంవత్సరం కలిసినప్పుడు ఎంత బాగున్నా టక్మని వచ్చేస్తుంది. ఆ రోజు అట్లా అనుకున్నా నిజమే వస్తుంది బయటికి ఎప్పుడో ఒకప్పుడు. సపోజ్ అన్నయ్యకి చెప్పకపోయినా వాళ్ళ భర్తకు పక్కకి పిలిచి చెప్పుకుంటారు, ఏమండి ఆ రోజు అట్లా అనుకున్నా అండి అని. ఆయన కూడా ఫోన్లే అని ఇట్లా బుగ్గ మీద కొడతారు. ఫోన్లేవే అనుకుంటే అనుకున్నావు, అది నిజమే. ఏదో ఒకనాడు నిజం వచ్చేస్తుంది బయటికి. అందుకని వాక్కులో అమ్మ ఉంటుంది. ఆ వాక్యే అష్టకోణగా శివగా హాస్యరసే రసిక. అష్టకోణగా శివగా, ఇక్కడ అష్టకోణము అంటే త్రిపుర రహస్యం. అక్కడ అమ్మ శివయ్యతో ఉండడం. రహో యోగిని వినుత వాగ్దారాం దిశ. అన్ని దిశల్లో అంటే మొత్తం యూనివర్స్ మొత్తం అమ్మే ఉంది. అమ్మ ఎలా ఉంటుంది? సర్వకేచర వరముద్ర దీప్తాంగి శివలోల. సర్వకేచర వరముద్ర, సర్వకేచర వరముద్ర. అమ్మ వరముద్ర అభయముద్ర వేస్తూ ఉంటుంది కాళికాదేవి. దాంట్లో సర్వకేచర ముద్ర కూడా ఉంటుంది. అది వేస్తూ అమ్మ దీప్తాంగి శివలోల. శివుడికి కూడా జ్ఞాన జ్యోతిని ఇచ్చింది అమ్మే. సర్వవ్యాధి హరే చక్రే నిత్యస్థ గిరిబాల. సర్వ వ్యాధి హరే చక్రే, అన్ని చక్రాల్లో నివృత్తి చేసి నిత్యస్థ గిరిబాల అంటే గిరి అంటే పరమశివుడు, బాల అంటే అమ్మ, బాలాత్రిపుర సుందరి. మళ్ళీ అమ్మ అయ్యా ఇద్దరు కలిసి మనలో అవన్నీ ఒకటేసి శ్రీయాస్య శ్రీదీప్య నళిని కాంతి జయశీల. జయాన్ని ఇస్తుంది. శ్రీలాస్య శ్రీదీప్య అంటే జ్యోతి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. శ్రీ సచ్చిదానందభ ప్రదీపక అద్భుత నిజలీల. అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది అమ్మ. ఈ కీర్తనలు సామాన్యం కాదు కదా. ఎక్కువ చెప్పొద్దు, నిద్ర వస్తుంది.